ఈ నెల 13న కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఘన స్వాగతం పలకాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం భూపాలపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మీడియా సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి ఏ సందర్భంగా వస్తున్నారో వివరించారు. 10వ తారీఖు జరిగిన శాసనసభ సమావేశాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మేము గొప్పగా చేసినామని చెప్పుకునేటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మా సభానాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు కనుక గొప్పగా చేస్తే 12 నాడు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీదనే చర్చ పెడదాం, 13 నాడు అందరం కలిసి 119 మంది ఎమ్మెల్యేలం, మొత్తం అదేవిధంగా మంత్రివర్గం, టోటల్గా ఎమ్మెల్సీలు అందరం కూడా పోయి దాన్ని చూద్దాం, ఎవరి లోపాలు ఏమున్నాయో మరి దాన్ని అక్కడ పోయిన తర్వాత చూద్దామని మా యొక్క ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ విషయంలో 13వ తారీఖు రోజున గౌరవశ్రీ ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా రావడం జరిగింది. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలనుకుంటే 13వ తారీఖు నాడు మీరు ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వచ్చి మీరు ఆ యొక్క ప్రాజెక్టులో సందర్శించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులు వల్ల ప్రజలకు ఉపయోగపడ్డది. నువ్వు మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు చేసి ఈరోజు ప్రజలకు ఉపయోగం లేకుండా సముద్రము తల పెట్టుకొని సాపదూపకెడిచినట్టు ఈ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టుకు 1 ఎకరానికి కానీ 1 ఇంటికి కానీ నీళ్ళు వచ్చినటువంటి సందర్భం లేదు. ఆ పరిస్థితులలో మరి మొన్న వర్షాలకు నేలమట్టము పిల్లర్లు కూలి ఇప్పుడు DBM 38 కానీ DBM 18 కానీ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కనుక ఈరోజు అప్పుల భారం పెరిగి ప్రజల మీద భారం మోపుతున్నారు. మీరు పెడబొబ్బలు వేయడం కాదు, ఆ పెడబొబ్బలు వేయడము మానుకొని ప్రజలు 10 సంవత్సరాలు ఇచ్చినటువంటి అధికారాన్ని మీకు ప్రతిపక్షంలో కూర్చుండబెట్టారు. 100 రోజులలో మేము 6 గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామంటే ఇవి నీ పథకాలని చూపుతున్నారు. మేము 6 గ్యారెంటీ పథకాలలో 4 గ్యారెంటీ పథకాలు, 2 గ్యారెంటీ పథకాలు అమలు చేశాం, ఇంకా 2 అమలు చేయబోతున్నాం. కనుక ఈరోజు ఇవన్నిటి మీద చర్చ కొరకు మళ్ళీ రేపు 12వ తారీఖు రోజు సోమవారం రోజున ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద చర్చ ఉంది. 13వ తారీఖు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు రావడం జరుగుతుంది. వచ్చి ఆల్ పార్టీస్ ఎమ్మెల్యేస్ వచ్చి, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కూడా వచ్చి మీరు చర్చలో ఆ యొక్క ప్రాజెక్టును సందర్శనలో పాల్గొనాలని మేము డిమాండ్ చేస్తున్నాం.